This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So లాస్ట్ సెషన్ లో ఐ థింక్ మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ కంప్లీట్ చేసాం. నౌ ఈ రోజు సెషన్ లో వచ్చి మనం వీ నీడ్ టు స్టార్ట్ అబౌట్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ అండి. మనకి నా గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ కి వచ్చినప్పుడు సో టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి రూట్ 53 ఆల్రెడీ మనకు తెలుసు, బట్ దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ as రూటింగ్ పాలసీస్ ఉన్నాయి మనకి, అవి చూస్తాము. రెండవ దానికి వచ్చేసరికి గ్లోబల్ యాక్సలరేటర్, ఇదేం అంత క్రిటికల్ కాదు బట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని మనం చూడాలండి. నా క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దిస్, నేను టెస్ట్ చేయాలంటే ఆబ్వియస్ గా నాకేం కావాలంటే 3 మెషిన్స్ కావాలా ఇన్ 3 డిఫరెంట్ రీజియన్స్. ఎందుకంటే గ్లోబల్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే మీకు బిట్వీన్ ద రీజియన్స్ కదా. సో నా ప్లాన్ ఏంటంటే ఒకటి వచ్చి ఈస్ట్ యుఎస్ వాడదాం, తర్వాత ఐర్లాండ్ వాడదాం, తర్వాత ఇండియా వాడదాం. నా పాయింట్ ఏంటంటే మాన్యువల్ గా పోయి వీటిని అంతా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్స్ ఈజీ టాస్క్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవుతాం. ఇలాగా నేను ఒక్కొక్క రీజియన్ కి పోయి చేయడం కంటే కూడా నేను మీకు ఇచ్చిన డాక్యుమెంటేషన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సో ఏడబ్ల్యూఎస్ ల్యాబ్ ఫైల్స్కి వచ్చారంటే ఈ ల్యాబ్ ఫైల్స్ లో మీకు లెట్ మీ కమ్ డౌన్, యా R53 గ్లోబల్ యాక్సలరేటర్ ఉంది. మీకు ఇక్కడికి రండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు ఇమాజిన్ రూట్ 53 గ్లోబల్ యాక్సలరేటర్ లేటెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేద్దాం. దాని లోపల ఏముంది, ఫైల్స్ చూసుకుంటే ఆగస్ట్ లో ఎడిట్ అయినాయి. ఓకే, నేను బ్యాక్ వచ్చి అలాగే రూట్ 53 దీంట్లోకి వచ్చాను అనుకోండి, ఈ ఓల్డ్ ఉన్నాయి యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది డౌన్లోడ్ చేద్దామండి మీకు. సో ఇది వచ్చి మీకు టెరాఫామ్ యొక్క కోడ్ అన్నమాట. సో నా ప్లాన్ ఏంటంటే బ్యాక్ వచ్చి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా డౌన్లోడ్ అందాం. సో నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ వాడి, అగైన్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు తర్వాత ఐఏఎం అయిపోయినాక తర్వాత మాట్లాడతాము. బట్ ఇక్కడ మనం ఏం చేస్తానంటే టెరాఫామ్ వాడి ఏ విధంగా మీకు 3 రీజియన్స్ లో నేను ఏ విధంగా క్రియేట్ చేస్తానో మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. సో కాబట్టి లెట్ మీ గో హియర్. నేను ఏం చేస్తాను, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు, ఓకే ఇలా తీసుకెళ్దాం మనం. సరే, నా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీకు 2 థింగ్స్ కావాలా. ఒకటి వచ్చి టెరాఫామ్ అనే బైనరీని డౌన్లోడ్ చేయాలా. సో కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ మీకు, హోల్డ్ ఆన్, terraform.ioకి రండి. ఇక్కడ వచ్చి డౌన్లోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, విండోస్ కాబట్టి AMD 64 అందాం. సో దీన్ని తీసుకొచ్చి నేను సో మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం మీకు, రైట్. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మీకు నేను ఓపెన్ విత్ కోడ్ అన్నాను అనుకోండి, విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే రీడ్ మీ ఫైల్లో మీకు ఒక యాక్సెస్ కి సీక్రెట్ కీ అనేది అవసరం అవుతుంది. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ గో టు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఐఏఎం సర్వీసెస్ సెక్యూరిటీ ఐఏఎం ఓపెన్ చేస్తాను. ఐఏఎం ఓపెన్ చేసి నా ప్లాన్ ఏంటంటే ఒక EC2 ఫుల్ పర్మిషన్స్ తో నేను చూస్తే ఇక్కడికి వచ్చి యూజర్స్ 3 ఉన్నారు కదా, నిన్న ఆర్కేఐకి చెప్పినట్టు గుర్తు. దాంట్లో EC2 ఫుల్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంది. సో ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను పాత్ యాక్చువల్ గా ఇది రిమూవ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాను, క్రియేట్ అన్ యాక్సెస్ కీ అందాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇది ఆ తర్వాత ఇది మనం ఇవ్వాలి మీకు.
సరే ఫైన్. ఇది కాపీ చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీని దగ్గర ఓపెన్ విత్ పవర్ షెల్ అంటానండి మీకు. సరే. సో సరే ఒకసారి కోడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు మనకేంది ఎక్కడెక్కడ వాడతాను, ఏపీ సౌత్ 1, యుఎస్ ఈస్ట్ 1 ఇది వాడతాం అనమాట. సో ఐర్లాండ్ లో ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తామండి. ఆ తర్వాత ఇండియాలో ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాం మనం మీకు. అదొచ్చి మీకు ఇండియా సర్వర్ 1 అని ఉంటుంది. ఐర్లాండ్ లో ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాము. ఆ తర్వాత యుఎస్ లో ఇంకో సర్వర్ డిప్లాయ్ చేస్తాం. మీరు చూస్తే సర్వర్ డిప్లాయ్ చేస్తాం. క్వశ్చన్ వచ్చి మనకి ఇవి లోడ్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, స్టెప్ 1 వచ్చి టెరాఫార్మ్ ఇనిట్ అంటాం మీకు. ఓకే, టెరాఫార్మ్ ఇనిట్ అన్నప్పుడు బేసిక్ గా అది కావాల్సిన ప్లగిన్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేస్తుంది. సో సేమ్ సెటప్ మనం రూట్ 53 రూటింగ్ పాలసీస్ కి, ఆ తర్వాత గ్లోబల్ యాక్సిలరేటర్ కి రెండింటికి వాడతాం. సో తర్వాత వచ్చి టెరాఫార్మ్ ఎఫ్ఎంటి, టెరాఫార్మ్ వ్యాలిడేట్, ఏదైనా తప్పులు తడికలు ఉంటే వ్యాలిడేట్ చేస్తాం మీకు. అయితే మనం ఇది వచ్చేటప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇన్స్టెన్సెస్ కి వచ్చి నేను ఏమేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ రన్నింగ్ అన్నాం అనుకోండి, ఏమైనా సర్వర్స్ రన్ అవుతున్నాయి ఎక్కడ, ఈస్ట్ యుఎస్ బై ద వే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ముంబైకి వస్తాను, ఆ తర్వాత ఐర్లాండ్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ చెక్ చేద్దాం పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి. సో ఇక్కడ రన్నింగ్ అని మీరు ఇచ్చాను, ఏం రావట్లేదు. అలాగే ఇక్కడ కూడా మీరు చెక్ చేస్తే ఏమి లేవు. అంటే వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఐర్లాండ్ లో ఏం సర్వర్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకే సరే. అలాగే నేను ఇక్కడ పైన క్లౌడ్ షెల్ అని ఒకటి ఉంటుంది చూసారా, అది కూడా ఓపెన్ చేస్తాను. దీనికి ఒకటి, దీనికి ఒకటి, దీనికి ఒకటి. సరే నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు టెరాఫార్మ్ ప్లాన్ అని రన్ చేసామంటే ఇది ఏదంటే ప్లాన్ రన్ చేసి ఏమేమి డిప్లాయ్ చేయబోతున్నానని చెప్పి మీకు ఒక ఐడియా ఇస్తుంది మీకు. చూస్తే 33 టు క్రియేట్ అని వస్తుంది మీకు. ఓకే గుడ్. సో ఎందుకైనా మంచిది నేను దీంట్లో టిఎఫ్ వార్స్ అని ఇచ్చినప్పుడు ఓకేలండి. సరే సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, టెరాఫార్మ్ ప్లాన్ కాకుండా నేను ఏం చేస్తాను, అప్లై -- ఆటో అప్రూవ్ అన్నాం మనకి. సో మీకు సర్వర్స్ క్రియేట్ అవుతున్నాయి చూడండి మీకు. ఓకే 3 సర్వర్స్ క్రియేట్ అవడమే కాకుండా దాని లోపల ఒక్కొక్క దాంట్లో మీకు ఎంజినిక్స్ కూడా ఇన్స్టాల్ అయిపోతుందండి. ఓకే సర్వర్ క్రియేట్ అయింది, మీకు ఇండియా సర్వర్ క్రియేట్ అయిపోయింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, నిజంగా అవుతుందా లేదా. ఇది వచ్చి ఐర్లాండ్, రీఫ్రెష్ చేస్తే చూడండి ఐర్లాండ్ సర్వర్ అని వచ్చిందా. ఓకే ఇది వచ్చి రీఫ్రెష్ చేసి అనుకోండి, ఇది వచ్చి మీకు ఇండియా సర్వర్. ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేస్తే యుఎస్ సర్వర్. అలాగే ఇక్కడ మీరు చూసారనుకోండి క్లౌడ్ షెల్ ఎందుకు ఓపెన్ చేశారు సార్ అంటే, నేను ఏంటంటే ఏదన్నా కమాండ్ రీచ్ అవ్వడానికి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన కర్ల్ అని ఇచ్చారు చూసారా, కర్ల్ అని చెప్పి మనం ఈ స్క్రిప్ట్ ని రన్ చేయొచ్చు అనమాట. స్క్రిప్ట్ ని రన్ చేస్తే మీకు సో ఏం జరుగుతుంది మనకి, కర్ల్ అని చెప్పి ఏదైనా వెబ్సైట్ ని చేయాలనుకోండి, వెబ్సైట్ ఇచ్చేసి మనకి నేను చూపిస్తానండి యాక్చువల్గా. సో అంతా క్రియేట్ అయినట్టేనా, ఇక్కడ చూస్తే మొత్తం క్రియేట్ అయిపోయిందండి. సరే బానే ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దాంట్లో ఎంజినిక్స్ అనేది ప్రాపర్ గా ఇన్స్టాల్ అయిందా లేదా చూడాలి కదా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం మనం. ఓకే యుఎస్ సర్వర్ 1, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనకి ఇండియా సర్వర్ 1. సరే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం ఐలాండ్స్. నా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకి రూట్ 53కి వచ్చి రూటింగ్ పాలసీస్ అనేది చూడాలండి మీకు. సో దానికోసం రూట్ 53కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు రూటింగ్ పాలసీస్కి వచ్చినప్పుడు మీకు ఒక నిమిషం అండి, లెట్ మీ హ్యావ్ ద గ్లాసెస్.
ఓకే, సో ఇక్కడ క్రియేట్ రికార్డ్ అన్నప్పుడు మొన్నటిదాకా మనం చూసిన ఏంటంటే ఈ సింపుల్ రూటింగ్ మాత్రమే చూసామండి మనకి. ఎందుకంటే సింపుల్ గా రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాబట్టి అవసరం లేదు. అయితే అది కాకుండా మీరు చూసినట్లయితే సో దేర్ ఆర్ డిఫరెంట్ రూటింగ్ పాలసీస్ స్టార్టింగ్ విత్ ఫెయిల్ ఓవర్ అనమాట యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మనం ఈ రూటింగ్ పాలసీస్ లో మీకు ఫస్ట్ వచ్చి మీకు చూసారనుకోండి ఫెయిల్ ఓవర్. ఫెయిల్ ఓవర్ అంటే ఏంటంటే ఒక ప్రైమరీ ఉంటుంది మీకు, ఒకవేళ అండ్ అది డౌన్ అయిన పక్షాన మీకు 1 సెకండరీ, మల్టిపుల్ సెకండరీ కుదరదు, ఒక 1 సెకండరీ. ఫెయిల్ ఓవర్ డౌన్ అయితే సెకండరీకి వెళ్తుంది. రెండోది వచ్చి లేటెన్సీ. ఓకే, ఇది వచ్చి మనకి ట్రాఫిక్ రీచెస్ టు ద నియరెస్ట్ డెస్టినేషన్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చి జపాన్ నుంచి యాక్సెస్ చేస్తున్నాడు అనుకోండి, జపాన్ కి దగ్గర ఏది ఉంటే దానికి వెళ్తుంది అనమాట. అలా కాకుండా నెక్స్ట్ వచ్చి వెయిటెడ్. ఓకే, ఇది వచ్చి లోడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రీజియన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 4 వచ్చేసరికి మీకు జియో లొకేషన్ అనమాట. అంటే మీరు రెస్ట్రిక్ట్ చేయాలన్నమాట, రెస్ట్రిక్టింగ్ టు ట్రాఫిక్ టు సర్టెన్ రీజన్. అంటే యుఎస్ లో ఉండే ట్రాఫిక్ అంతా యుఎస్ సర్వర్స్ కి పోవాలా, ఇండియా ట్రాఫిక్ ఇండియా సర్వర్స్ కి వెళ్ళాలి, దానికోసం. ఫిఫ్త్ వచ్చి మల్టీ వాల్యూ. అగైన్ ఈ జియో లొకేషన్ మల్టీ వాల్యూ ఇంకోటి కూడా ఉందండి. ఇక్కడ వస్తే మీకు ఐపీ జియో ప్రాక్సిమ్, ఇది కూడా చూస్తున్నాం. వెన్ యూస్ రూట్ 53, ఇది కొత్తగా చూస్తున్నానండి. వెన్ యూ వాంట్ రూట్ 53 route DNS టు ఏ సర్టెన్ జియోగ్రాఫిక్ లొకేషన్, ట్రాఫిక్ అనే లొకేషన్ ఆఫ్ ద యూజర్స్. ఓకే, ఇది వచ్చి మీకు యూజర్స్ లొకేషన్ బట్టి యూజ్ వెన్ యూ వాంట్ టు రూట్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద యూజర్. సో కాబట్టి లైక్ యుఎస్ యూజర్స్ అందరూ కూడా యుఎస్ కనెక్ట్ అవ్వాలా, ఇండియా అట్లా చేయాలనుకుంటే ఇదనమాట. సార్ లేటెన్సీ కూడా అదే కదా. లేటెన్సీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ యూజర్స్ అందరూ కూడా దగ్గరలో ఇండియా సర్వర్కి వెళ్తుంది. డ్యూ టు సమ్ రీజన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేటెన్సీ పెరిగింది అనుకోండి, అండ్ సింగపూర్ లేటెన్సీ తక్కువ ఉంది అనుకోండి, దానికి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేయాలంటే జియో లొకేషన్. వెన్ యూ వాంట్ రూట్ 53 రూట్ డిఎన్ఎస్ క్వరీస్ టు ఏ సర్టెన్ జియోగ్రాఫిక్. సో అట్లా కాకుండా ఇలా యూజర్ రెస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఒక సర్టెన్ రీజన్ కి పంపించాలంటే ఇదనమాట. ఇది ఇంకా చెక్ చేయలేదండి. సేమ్ విత్ ఐపీ బేస్డ్ ఆల్సో. సో కాబట్టి మన కాన్సన్ట్రేషన్ ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే మనం ఈ 5 మీద పెడదాము. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చి ఫస్ట్ 3 అండి. మీకు ఫెయిల్ ఓవర్, లేటెన్సీ అండ్ వెయిటెడ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెల్త్ చెక్స్ క్రియేట్ చేయాలి ఇక్కడికి వచ్చి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ హెల్త్ చెక్స్ కి వచ్చి మనకున్న సర్వర్స్ ఉన్నాయి కదా, 3 సర్వర్లకి 3కి అవసరం లేదు, బట్ ఎందుకంటే ఫెయిల్ ఓవర్ డౌన్ అయితేనే కదా వెళ్ళేది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హైఫన్ ఎండ్ పాయింట్ అంటాను. ఇండియా హైఫన్ ఎండ్ పాయింట్ అని చెప్పి నేనేం చేస్తాను, టీసీపీ అని చెప్పి లేకపోతే లెఫ్ట్ నుంచి వస్తాను, ఆగండి. యుఎస్ఏ ఎండ్ పాయింట్ అని చెప్పి నేనేం చేస్తాను, దీని నుంచి పబ్లిక్ ఐపీ తీసుకుంటాను. పబ్లిక్ ఐపీ తీసుకొని మీకు ఇలా ఇచ్చేద్దాం. నా ఫాస్ట్ ఇట్లా ఇచ్చేయండి, మీకు ఫాస్ట్ 10 seconds ఇచ్చి మనం ఏం చేస్తాం నెక్స్ట్. కాబట్టి అలారం కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇది అయిపోయింది. తర్వాత క్రియేట్ హెల్త్ చెక్ అని చెప్పి మీకు ఇండియా హైఫన్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి టీసీపీ అని చెప్పి మనకి తర్వాత ఓకే, ఇలాగా కావాల్సిన కూడా కాన్ఫిగర్ చేశాను. సో ఇన్స్టెడ్ గా మీకు అన్నోన్ ఉన్నా కూడా కాసేపట్లో మీకు ఏమవుతుందంటే అది కంప్లీట్ గా మీకు ఓకే స్టేటస్ కి రావాలన్నమాట, హెల్తీ స్టేటస్ కి రావాలా.
ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే అప్పుడు నేను ఫాస్ట్ ఇచ్చాను, అంటే ఎవ్రీ 10 సెకండ్స్, నార్మల్గా 30 సెకండ్స్ కాకుండా 10 సెకండ్సే సెర్చ్ చేయమని చెప్పాను. సో వన్స్ ఇది వచ్చి మీకు హెల్తీ స్టేటస్కి వచ్చినాక, దెన్ నేను ఏం చేస్తానంటే మీకు వచ్చింది చూడండి. అప్పుడు మనం ఫెయిల్ ఓవర్ అనేది కాన్ఫిగర్ చేద్దాం. సో ఇప్పుడు మనం హోస్టెడ్ జోన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది ఫెయిల్ ఓవర్ కదా, నేను డొమైన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. రూట్ 53 వచ్చి డిఎన్ఎస్ బేస్డ్ లోడ్ బ్యాలెన్సింగ్, అంటే డిఎన్ఎస్ నేమ్స్ మీదే పనిచేస్తుంది కాబట్టి నాకు టీసీపీ ట్రాఫిక్ పోవాలా, యూడిపి ట్రాఫిక్ కావాలా, ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్, ఇవన్నీ కూడా మీకు లోడ్ బ్యాలెన్సర్ లో పెట్టుకోవాలి తప్పితే ఇది పనిచేయదు. ఇది ఏంటంటే మీరు చెప్పిన కాన్ఫిగరేషన్ బట్టి లెఫ్ట్ బౌలర్ రైట్ బౌలర్ చెప్తుంది, అంతేగాని ప్రోటోకాల్ అది పట్టించుకోదు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు మనం క్రియేట్ రికార్డ్ అన్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ ఫెయిల్ ఓవర్ సెలెక్ట్ చేయాలి. ఫెయిల్ ఓవర్ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఫెయిల్ ఓవర్కి వచ్చి ఇక్కడ మీరు డిఫైన్ చేయాలి. మీకు టీటీఎల్ 1 మినిట్ ఇస్తాను, డిఫైన్ అని చెప్పి. సో ఫస్ట్ ఏంటి, ఐపీ అడ్రస్ అని చెప్పి మంది యుఎస్ ప్రైమరీ ఇద్దాం. సో నేను ఇక్కడ వచ్చి కాన్ఫిగర్ చేసి మీకు యుఎస్ ప్రైమరీ అని చెప్పి ఫెయిల్ ఓవర్ రికార్డ్ ప్రైమరీ అందాం. మీకు హెల్త్ చెక్ కూడా మీకు యుఎస్ఏ ప్రైమరీ అని చెప్పి యుఎస్ అందాం. మీకు డిఫైన్ ఓకే. సో కాబట్టి ఫెయిల్ ఓవర్ నుంచి ఇప్పుడు ఇది ఎందుకు చేశానంటే మీరు చూస్తే మనకు క్లౌడ్ షెల్ ఉంది కదా, ఓకే. సో నేను ఏం చేస్తానంటే వైల్ ట్రూ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, లేకపోతే సో ఇక్కడ చూసారనుకోండి మీకు ట్రాఫిక్ అంతా కూడా నేను కాపీ చేస్తాను. ట్రాఫిక్ అంతా కూడా ఈస్ట్ యుఎస్కి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం. సో ఇలాగొచ్చి ఇలా ఇద్దాం మీకు. సో యుఎస్ సర్వర్ 1, యుఎస్ అన్ని సర్వర్ 1కి వెళ్తాయి మీకు. ఎందుకంటే అది ప్రైమరీ కాబట్టి ఇక్కడికి వచ్చి మనం హెల్త్ చెక్ చేసినప్పుడు ఇది ప్రైమరీ ఉంటుంది కాబట్టి మనకి. ఓకే. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక సర్వర్ని డౌన్ చేయాలి. సో కాబట్టి నేను ఏంటి యుఎస్ ప్రైమరీ కాబట్టి ఆ సర్వర్కి లాగిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ లెట్ మీ క్లోజ్ దీస్ టూ. ఇక్కడికి వచ్చి సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అంటండి. సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అని నేను ఇచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు కాసేపట్లో ఈ మూడు కూడా ఆబ్వియస్ గా ఫస్ట్ ఇక్కడ రావాలి. ఫస్ట్ హెల్త్ చెక్ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే హెల్త్ చెక్ అనేది ఫెయిల్ అవుతుందో మనం వెనక్కి వచ్చి తొందరగానే అవ్వాలి. ఎందుకు అంటే మనం ఫాస్ట్ 10 సెకండ్స్ ఇచ్చాను, బేసిక్ గా 10 సెకండ్స్ ఇచ్చాను కాబట్టి మనకేమవుతుంది మీకు, సో ఆటోమేటిక్ గా ఫాస్ట్ ఫెయిల్యూర్ ఇచ్చాను యాక్చువల్గా. సో కాసేపట్లో ఫెయిల్యూర్ అవ్వంగానే ఇక్కడికి వస్తుంది అనమాట, ఇది ఫెయిల్ ఓవర్ అవ్వాలి మనకి. సో ఇది ఫెయిల్ ఓవర్ అనమాట. ఫెయిల్ ఓవర్ అనేది కాస్ట్ తో కూడుకున్న వ్యవహారం. ఓకే,
కాస్ట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎందుకు అంటే మీకు ప్రైమరీ సైట్ ఉంటుంది, సెకండరీ సైట్ ఉంటుంది. సో ప్రైమరీ ఎప్పుడైనా డౌన్ అంటే అగైన్ ఒక సర్వర్ ఇచ్చామండి, రియల్ టైమ్ లో ఒక సర్వర్ ఉండదు. మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్స్ అన్నాక 2 సర్వర్స్ ఉంటాయి, వాటికి లోడ్ బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది మీకు జరుగుతూ ఉంటుంది అనమాట. సో బట్ మీకు డౌన్ అయిన వెంటనే మీకు అంటే లోడ్ బ్యాలెన్స్ అంత ఫాస్ట్ గా కాదు, ఎందుకంటే ఒక 3 టైమ్స్ చెక్ చేసుకుంటుంది. 3 టైమ్స్ చెక్ చేసుకుని ఓకే ఇది ఇంకా మారిపోయించండి. ఇక్కడ చూసారా ఐర్లాండ్ ఇచ్చాను నేను. ఓకే ఐ థాట్ నేను దీనికి ఇచ్చాను అనుకున్నాను, ఇండియా ఇచ్చాను అనుకున్నానండి. సో ఎనీవే మీరు చూసారు అనుకోండి, అన్ని కూడా ఐర్లాండ్కి వెళ్తున్నాయి చూడండి. ఇది ఐర్లాండ్ వెళ్తుంది, ఐర్లాండ్ వెళ్తుంది, మీకు ఇది కూడా రావాలి. మీకు మీరు చూస్తే కాసేపటి ఇది కూడా ఐర్లాండ్. సో ఈ విధంగా మనకి ఫెయిల్ ఓవర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందండి, ఒకవేళ ప్రైమరీ గాని డౌన్ అయ్యింది అంటే, మీకు ప్రైమరీ గాని డౌన్ అయిందంటే అప్పుడు ఫెయిల్ ఓవర్కి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక సర్వర్ అంతా ఉండదు మనకి, ఒక లోడ్ బ్యాలెన్స్ మొత్తం కంప్లీట్ సెటప్ ఉంటుంది. నేను టెస్టింగ్ కోసం మీకు ఒక్కొక్క సర్వర్ తీసుకొని లొకేషన్ లో చూపిస్తున్నాను. ఓకే సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సర్వీస్ ఇంజినింగ్ స్టార్ట్ అంటాను, ఆటోమేటిక్ గా రివర్ట్ అయిపోతుంది మీకు. నా నెక్స్ట్ వచ్చేసరికి రీఫ్రెష్ చేస్తే చూడండి అన్హెల్తీగా వచ్చింది. అందువల్ల నెక్స్ట్ వచ్చి మనం క్రియేట్ చేయాల్సింది వచ్చి మీరు చూసినట్లయితే మనకి నెక్స్ట్ లేటెన్సీకి వెళ్దామండి. మనం మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లేటెన్సీ తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి లేటెన్సీ అంటాను. లేటెన్సీ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి సింపుల్ గా లాట్ అంటాను. లాట్ అని చెప్పి సో ఇలా ఇచ్చేసి డిఫైన్ లేటెన్సీ రికార్డ్ అని చెప్పి మనం ఆబ్వియస్ గా ఐపీ అడ్రస్ అని చెప్పి సో ఏ లొకేషన్ మీకు మీరు చూసినట్లయితే మనకి 3 లొకేషన్లు ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వర్జీనియా యుఎస్. ఇక్కడికి వచ్చి సో ఇన్స్టెన్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, ఈ ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ ఇస్తాను మనకి డిఫైన్. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఐపీ అడ్రస్ ఇదేంటి యాక్చువల్గా మీకు ముంబై దగ్గరకు వచ్చి నేను ఇది కాపీ చేసి ఇలా వచ్చి నేను ముంబై సెలెక్ట్ చేస్తాను. హెల్త్ చెక్ వచ్చి ఇండియా అని ఇచ్చి సో ఇక్కడికి వచ్చి ఇండియా అని ఇచ్చేద్దాం. ఫైనల్ గా మూడో దానికి వచ్చేసరికి మీకు డిఫైన్ రికార్డ్ అని చెప్పి మూడోది వచ్చి మనకి ఐర్లాండ్ యాక్చువల్ గా మీకు ఇలా ఇచ్చేది. ఇలా ఇచ్చి మనం డిఫైన్ ఇద్దాం. డిఫైన్ ఇచ్చేసాం అనుకోండి, సో బ్యాక్ వెళ్తే అన్ని యూఎస్కి వెళ్ళిపోయించండి. ఇక్కడ కూడా అన్ని కూడా యూఎస్కి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ కూడా యూఎస్ వెళ్ళింది, ఇక్కడ కూడా యూఎస్ వెళ్ళిపోయింది, అంటే బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను స్క్రిప్ట్ స్టాప్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫెయిల్ ఓవర్ కాకుండా లాట్ అని ఇస్తానండి మీకు. లాట్ అని ఇచ్చాను అనుకోండి, యుఎస్ యూజర్స్ అందరు యుఎస్కి వెళ్తారు. సో వేరేస్ మీకు ముంబై యూజర్స్ అంటే యూజర్ వచ్చేదాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తున్నది మీకు మీరు ఇండియా సర్వరు. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది వచ్చి మనకి ఐర్లాండ్ యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను ప్లగిన్స్కి వచ్చినప్పుడు నాకేం కావాలంటే నా దగ్గర సర్ఫ్ షార్క్ ఉండాలా. ఇక్కడికి వచ్చి సర్ఫ్ షార్క్ రైట్, ఇది నాకు కావాలి. సో యాడ్ టు క్రోమ్ అంటాను మీకు, యాడ్ టు ఎక్స్టెన్షన్ అంటాను మీకు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ దాన్ని ఏమంటారు, కొన్నిసార్లు వెబ్సైట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి యాక్చువల్గా, అందుకోసం ఈ విపిఎన్ తీసుకున్నాను అనమాట. ఐ థింక్ 2 years కి ఎంతో ఇది ఉంది. బట్ ఎనీవే మనం ఐ థింక్
ఓకే, గుడ్. సో కాబట్టి ఎప్పటిదాకా ఉంది నా వాలిడేషన్ ఉండాలా? దిస్ డివైస్ ఇస్ ఓకే. సో కాబట్టి మనం సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్స్ ఏముంది ఇక్కడ? ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మీకు. ఓకే, డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇమాజిన్ నేను ఎక్కడి నుంచి వస్తాను, ఇక్కడ మనకి పెరూకి వస్తాను. పెరు అనేది లాటిన్ అమెరికా కదా, ఇక్కడ కనెక్ట్ అవుదాం, సౌత్ అమెరికా కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయిపోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకుంది మీకు క్యాన్సిల్ చేద్దాం అండి. సో లాట్ డాట్ ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు, ఇది ఏం చేయాలా, ఏది దగ్గర నాకు ఆబ్వియస్ గా యుఎస్ దగ్గర కాబట్టి మీరు చూసినట్లయితే యూజర్కి యుఎస్కి వెళ్ళిపోయిందండి. లైక్ వైజ్ నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ ఆస్ట్రేలియా ఉందనుకోండి మీకు ఆస్ట్రేలియాకి వచ్చి కనెక్ట్ అయ్యామనుకోండి, ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేసినప్పుడు మీకు ఇండియాకి వచ్చింది చూడండి. ఓకే, లైక్ వైజ్ ఓ పని చేద్దాం, జపాన్ ఉందనుకోండి మీకు, టోక్యో ఉంది. ఓకే, టోక్యో రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు, అది కూడా ఇండియాకే వస్తుంది అంటే సో ఏది దగ్గర ఉంటే దానికి అనమాట. సో ఆర్ లైక్ వైజ్ నేను ఏం చేస్తాను, మీకు ఆస్లో ఉందనుకోండి మీకు ఆస్లో ఇక్కడ రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు ఐర్లాండ్కి వెళ్ళించండి. సో కాబట్టి ఈ విధంగా మీకు ఏం జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ యువర్ యూజర్ లొకేషన్ వచ్చి ఆటోమేటిక్ అది పంపిస్తుందండి మీకు. అంటే ఇండియా నుంచి చేస్తే ఇండియా నుంచి వస్తుంది, వేరే డిఫరెంట్ నుంచి చెక్ చేస్తే ఎలా వస్తుంది, సింగపూర్ చేసాం సింగపూర్ ఇండియాకే వస్తుంది అనమాట మీకు. సో ఈ విధంగా లేటెన్సీ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు సింగపూర్ నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఇండియాకి వస్తుంది, ఒకవేళ ఇండియా కూడా టైం తీసుకుంటుందంటే నెక్స్ట్ బెస్ట్ ఏదని చెప్పి దానికి వెళ్ళిపోతుంది అనమాట. అది మీరు చూసినట్లయితే లేటెన్సీ అని మీకు. అది కాకుండా మీరు ఏం చేయొచ్చు, క్రియేట్ అని చెప్పి వెయిటెడ్ ఇవ్వచ్చు అనమాట. వెయిటెడ్ అంటే ఏంటంటే మీరు వెయిట్స్ ఇవ్వచ్చు యాక్చువల్గా. ఎక్కడ ఉంది వెయిట్ అని చెప్పి, అంటే ఇది లోడ్ బ్యాలెన్స్ చేయడం, నాకు అన్ని రీజన్స్ వాడుకోవాలనుకోండి, నేను ఏం చేస్తాను, వెయిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను. క్రియేట్ అని చెప్పి అన్ని ఇద్దాం మీకు. అయితే వెయిట్ వచ్చి 0 వచ్చి మినిమము డిజేబుల్ చేయాలంటే 1 to 255 దాకా ఇవ్వాలా. నాకేం కావాలంటే ఎక్కువ ట్రాఫిక్ ఐర్లాండ్కి పోవాలనుకోండి, ఇక్కడికి వస్తాను. వెయిట్ ఎంత ఇవ్వాల, హెల్త్ చెక్ ఏం అవసరం లేదు, బట్ యుఎస్ అని చెప్పి నేనేం చేస్తానంటే ఇది ఒక 50 ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ని 50 ఇస్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ అదే ఐపీ అడ్రస్, ఈసారి ఇండియా తీసుకొని మీకు 100 150 ఆర్ సరే 150 ఇచ్చా అనుకోండి. ఎక్కువ యాక్చువల్గా ఈవెన్ గా పంచాలా, 300 అవుద్ది యాక్చువల్, బట్ నేను డిఫైన్ చేస్తాను. అంటే ఎక్కువ ఐర్లాండ్కి ఇచ్చాను అనుకోండి మీకు, ఇలా క్రియేట్ చేశాను అనుకోండి రికార్డు. సో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎక్కువ రిక్వెస్ట్లు మనకి ఏం కావాలా, ఐర్లాండ్కి వెళ్ళాలి మనకి. సో ఐర్లాండ్ ఇండియాకి వస్తుంది, అన్నిటికంటే తక్కువ వచ్చి మీకు యుఎస్కి వెళ్ళాలి మీకు. సో చూసండి ఐర్లాండ్ ఏది, ఐర్లాండ్ ఆబ్వియస్గా ఐర్లాండ్కి వెళ్తుంది, ఇది వచ్చి ఇండియాకి పంపిస్తుంది. ఎక్కడో కొన్ని రిక్వెస్ట్లు మాత్రం, అంటే తక్కువ అమౌంట్ ఇచ్చాం కాబట్టి కొన్ని రిక్వెస్ట్లు మాత్రం ఎక్కడికి వెళ్ళాలండి మీకు ఈవెన్ చూడండి, యుఎస్ టు యుఎస్ ఐర్లాండ్కి వస్తుంది, మీకు ఐర్లాండ్కి వస్తుంది, కొన్ని పార్షియల్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ యుఎస్కి వెళ్ళాలన్నమాట. ఇది వెయిటెడ్. సో అట్లా కాకుండా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మార్చాలనుకో ఓ పని చేస్తాను. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, వెయిట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ అని చెప్పి అన్నిటికీ సేమ్ ఇచ్చాను అనుకోండి, ఇమాజిన్ అన్నిటికీ 1. సో తర్వాత వచ్చి దీనికి కూడా ఎడిట్ అని చెప్పి దీనికి కూడా 1, తర్వాత అన్నిటికంటే లాస్ట్ దీనికి కూడా ఎడిట్ అని చెప్పి 1 ఇద్దాం.
అన్నిటికీ ఒకటి అని ఇచ్చాను అంటే ఈక్వల్ గా ఇస్తే ఏమవుతుంది, మీకు లోడ్ బ్యాలెన్స్ కావాలా. సో అవుద్దో లేదో చూద్దాం. ఇప్పుడు ఐర్లాండ్కి వచ్చింది, యుఎస్కి వచ్చింది, ఇక్కడికి వస్తే ఇండియా సార్ ఇది మారి ఐర్లాండ్కి వస్తుంది. అంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. అలా చేయాలనుకుంటే మీకు వెయిటెడ్ వాడచ్చు. సో కాబట్టి ఫస్ట్ వచ్చి ఏంటండి, మీకు ఫస్ట్ వచ్చి ఫెయిల్ ఓవర్ ఒకటి, ఒకవేళ మీకు ప్రైమరీ సైడ్ డౌన్ అయిపోతే సెకండరీకి వెళ్ళొచ్చు. రెండోది ఏంటి, మీకు లేటెన్సీ డిపెండింగ్ అపాన్ ద యూజర్ లొకేషన్ బట్టి మీకు ఎక్కడైతే దగ్గర ఉంటుంది దానికి వెళ్ళాలా. వేరేస్ మీరు లోడ్ బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం యూ నీడ్ టు యూజ్ వెయిటెడ్. అప్పుడు ఒకే నెంబర్ ఒకే వెయిట్ ఇచ్చారనుకోండి, మీకు ఆటోమేటిక్ అన్నిటికీ కూడా మీకు లోడ్ బ్యాలెన్స్ అనేది అవుతుంది అనమాట మీకు. రైటా? సరే, నెక్స్ట్ వచ్చి చెక్ చేద్దాం. మధ్యలో ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు, సో మీకు యుఎస్ సర్వర్కి వెళ్తుంది, యుఎస్ సర్వర్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట మీకు అట్లా. అది కాకుండా మీరు రెస్ట్రిక్ట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి యూజర్స్ ని రెస్ట్రిక్ట్ చేయాలనుకోండి. జియో లొకేషన్ యూజ్ వెన్ యూ వాంట్ రౌట్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ ద యూజర్స్. అంటే ఒకవేళ యూజర్స్ పలానా లొకేషన్ నుంచి వస్తే ఈ లొకేషన్ కి వెళ్ళాలి అని ఉంటుంది మీకు. సో వెన్ యూ వాంట్ రూట్ డిఎన్ఎస్ టు ఏ సర్టెన్, అంటే ఇది వచ్చి యూజర్ లొకేషన్ బేస్ చేసుకొని లుక్స్ లైక్, ఇది వచ్చి మీకు లైక్ యూజ్ వెన్ యూ వాంట్ రూట్ 53 టు రూట్ డిఎన్ఎస్ క్వీరీస్ టు ఏ సర్టెన్. ఇది నేను చెక్ చేయాలండి, చదవాలి, బట్ ఇది వాడదాం యాక్చువల్ గా. ఇది ఏం చేస్తుందంటే డిపెండింగ్ అపాన్ మీరు యూజర్ లొకేషన్ బట్టి నేను ఏం చేస్తాను, జియో అంటాను. ఓకే, ఇక్కడ వచ్చి మీరు డిఫైన్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేనేం చేయొచ్చు, ఐపీ అడ్రస్ అని చెప్పి నేనేం చేస్తాను, అడ్రస్ ఇది, లొకేషన్ ఎవరు, ఏషియా యూజర్స్ అని ఇచ్చారు అనుకోండి. ఏషియా యూజర్స్ అంతా కూడా నేనేం చేస్తాను, దీనికి వెళ్తానంటాను మీకు. ఓకే, ఏషియా యూజర్స్ అంతా దీనికి, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు ఐర్లాండ్ యూజర్స్ అంతా కూడా యూరోప్ అంతా ఇండియాకి మీకు, అలాగే మీకు యుఎస్ అంతా ఐర్లాండ్కి మీకు. ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను, రికార్డ్ ఇచ్చానుకోండి. సో కాబట్టి ఇండియా నుంచి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, సో ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, యుఎస్ యూజర్స్ ఐర్లాండ్కి వెళ్ళాలండి మీకు. చూసారా, నేను ఏం చేస్తాను, కాపీ కాదు, ఇండియన్ యూజర్స్ యుఎస్కి వెళ్ళాలి అండ్ ఐర్లాండ్ యూజర్స్కి వచ్చేసరికి ఇండియాకి రావాలి మీకు. చూసారా, ఐర్లాండ్ యూజర్స్ ఇండియా అంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, పలానా యూజర్స్ పలానా దగ్గరికే వెళ్ళాలి అనేది మన రిక్వైర్మెంట్ అనమాట. దానికి అనుగుణంగా మీకు ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, సో అగైన్ మీకు అంత జియో లొకేషన్ అందరూ వాడేది కాదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైంలో ఒక అప్లికేషన్ ని మల్టిపుల్ రీజన్స్ లో పెట్టడం అనేదే మీకు కాస్ట్ అనేది హ్యూజ్ గా ఇంప్లికేషన్స్ ఉంటాయి యాక్చువల్ గా. మామూలుగా చాలా మంది ప్రైమరీ అండ్ సెకండరీ పెట్టుకుంటారు. గ్లోబల్ అప్లికేషన్స్, నిజంగా గ్లోబల్ అప్లికేషన్స్ అనేది అంత ఈజీ కాదండి, చాలా అరుదు. లైక్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ చాలా అరుదు యాక్చువల్ గా మీకు. బట్ అలా ఉన్నప్పుడు ఇది వాడుకోవచ్చు. ఫైనల్ గా ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఎన్ఎస్ లుకప్ అని చెప్పి ఫెయిల్ ఓవర్ డాట్ AWS B55.xyz అన్నాను అనుకోండి మీకు. Just give me 1 minute, hold on. ఓకే రైట్, సో ఇక్కడ చూస్తే మీకు ఫెయిల్ ఓవర్ ఇచ్చినప్పుడు మీకు ఒక రికార్డ్ అంటే ఐపీ అడ్రస్ ఒకటి చూపించింది. అలాగే ఇక్కడికి వచ్చి నేను లాట్ అన్నాం అనుకోండి, లేటెన్సీ అన్నాం అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది. అలాగే అంటే ఏదో ఒక రికార్డే వస్తుంది చూడండి. అలా కాకుండా వెయిట్ అన్నాం అనుకోండి, వెయిట్ ఇలా ఉంది మీకు. సో ఆ తర్వాత వచ్చి మనకి ఫైనల్ గా
ఇంకేమన్నా అంటే ఫెయిల్ ఓవర్ మనకి ఫెయిల్ ఓవర్ లాటెన్సీ వెయిట్ జియో కదా, జియో జియో అని ఇచ్చాం. అంటే ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఎందుకు డిఎన్ఎస్ ఏం చేస్తుంది రూట్ 53 ఓకే డిపెండింగ్ అపాన్ ద రిక్వెస్ట్ మీరు రిక్వెరీ చేసిన రికార్డ్ ని బట్టి ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. ఇది రెగ్యులర్ బిహేవియర్. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇమాజిన్ మీరు ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, ఆ అప్లికేషన్ కి ఏంటంటే ఉన్న ఐపీలన్నీ కావాలా. మనం ఏం చెప్తాం, డిఎన్ఎస్ నువ్వేం లోడ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆ రికార్డు వెనక ఎన్ని ఐపీలు ఉంటే ఐపీలు ఇచ్చే నాకు, ఆ వాటితో నాకు వేరే పని ఉంది అని చెప్తాం. అలాంటప్పుడు ఎలాగా, మీకు తెలుసు ప్రతిదానికి మూడు ఐపీలు ఇచ్చాం, కానీ డిపెండింగ్ అపాన్ ద కాన్ఫిగరేషన్ ఏదో ఒక ఐపీనే మీకు ఇస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో రేర్ కేసెస్ లో మీకు ఉన్న ఐపీలన్నీ కావాలి. అప్పుడు ఏం చేస్తారు, అలాంటప్పుడే మీకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ మల్టీ వాల్యూ ఆన్సర్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇది ఎవరు వాడరు, బట్ మల్టీ అని చేసి ఇక్కడ ఇచ్చేసి అన్ని డిఫైన్ అని చెప్పి మీరు ఏం చేస్తారు, మీ ఇష్టం 3 ఐపీలు వేరే ఐపీలు కూడా ఇచ్చుకోవచ్చు అనుకోండి. బట్ ఇలా వచ్చేసి నేను ఏం చేస్తాను, మీకు ఒకటి మళ్ళీ రెండోది వచ్చి క్రియేట్ రికార్డ్ అనమాట. అవునా, ఇలా క్రియేట్ రికార్డ్ అని ఇచ్చినప్పుడు దీని వెరైటీ ఏంటంటే పైన అన్ని చూడండి. ఫస్ట్ ఇక్కడికి వస్తాను, ఫెయిల్ ఓవర్ అన్నాను, ఫెయిల్ ఓవర్ అన్నప్పుడు ఒకటి ఇచ్చింది మీకు, అవునా. అలాగే లేటెన్సీ అన్నాను, ఆన్సర్ ఒకటి ఇచ్చింది. వెయిట్ అన్నాను, వెయిటెడ్ అన్నాను, మీకు ఒకటి ఇచ్చింది. జియో ఒకటి ఇచ్చింది. కానీ నేను ఇక్కడికి వచ్చి మల్టీ అని ఇచ్చాను అనుకోండి, ఏదో ఒకటి ఇవ్వదు అనమాట. దాని కింద ఏముంటే అన్ని ఇచ్చింది చూడండి, చూసారా, మీకు ఇవన్నీ ఇచ్చిందండి. ఇది మల్టీ వాల్యూ అంటే. మీకు అపార్ట్ ఫ్రమ్ దట్ 2 ఉన్నాయండి, నేను ఇంకా టెస్ట్ చేయలేదు, అవసరం రాలేదు, ఎక్కడ వాడలేదు. అది వచ్చి మీకు ఐపీ బేస్ యూజ్ ఎ రూట్ ట్రాఫిక్ లొకేషన్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ రేంజెస్ ఇన్ ద సైడర్ నోటేషన్. ఇది కొత్తగా టెస్ట్ చేయాలి, బట్ అవసరం లేదు. మీరు మేజర్ గా సింపుల్ రౌటింగ్ అనేది రికార్డ్స్ కోసం వాడతారు. అది కాకుండా వెయిటెడ్, లెటెన్సీ, జియో లొకేషన్, ఫెయిల్ ఓవర్, కుదిరితే మల్టీవల్, ఇవి చేయండి సరిపోతుంది. రౌటింగ్ పాలసీస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వాడతాము అని చెప్పి. నిజం చెప్పాలంటే నేను ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ చేసి మన స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాను కదా. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు రూట్ 53లో అత్యధికంగా ఆడిన క్వశ్చన్ ఏంటంటే బేసిక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూటింగ్ పాలసీస్. ప్రాబ్లం ఏమవుతుందంటే, ప్రాబ్లం వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేవాడికి ప్రాబ్లం ఏంటంటే, ఇమాజిన్ ఇట్స్ 1 hour ఇంటర్వ్యూ. 1 hour ఇంటర్వ్యూలో మోస్ట్లీ డెవాప్స్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ అడగాల. క్లౌడ్ ఒకటే అడగడం కుదరదు. సో నేను గమనించింది ఏంటంటే, అలాంటి ఇంటర్వ్యూస్ లో 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డెవాప్స్ లో మాట్లాడి 20 to 30% క్లౌడ్కి వస్తుంది. ఆ దాంట్లో కూడా EC2, VPC ఇవన్నీ అడుగుతారు. ఇంకా ఎవరో ఇంకా ఎక్స్ట్రీమ్ కొంచెం హై పొజిషన్ ఉన్నప్పుడు ఇక్కడ డిఎన్ఎస్ కి వచ్చి ఎలా కాన్ఫిగర్ చేస్తారు తప్పితే ఎవరు కూడా డిఎన్ఎస్ ని టచ్ చేయరండి, చాలా తక్కువ. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నమ్మేది ఏంటంటే, మీరు సింపుల్ గా చదవడం కాదు, జాబ్ కి రెడీ అవ్వాలి లోపలికి పోయినాక. ఎందుకంటే జాబ్ లో జరిగే ప్రతి విషయాన్ని మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడగరు బేసిక్ గా. అప్పుడు పోయినప్పుడు ఒకే వాళ్ళు మాటల్లో వచ్చి ఒక ఫెయిల్ ఓవర్ రికార్డ్ క్రియేట్ చేయి, లేకపోతే ప్రైమరీ సెకండరీ ఉంది ఎలా డీల్ చేయాలన్నప్పుడు అప్పుడు మీకు గుర్తు రావాలన్నమాట, మీకు నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. మీకు అయితే మనకి రూట్ 53లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి మీరు చూసినట్లయితే, మనకి రూట్ 53 రూటింగ్ పాలసీస్ ఛాలెంజెస్ ఏంటంటే, మీకు మేజర్ గా ఫస్ట్ వచ్చి we cannot select the protocol of the traffic. మీకు రూట్ 53 అనేది ఏంటంటే బుక్ లో ఇండెక్స్ లాంటిది, సింపుల్ చెప్పాలంటే ఒక ఇండెక్స్ లాంటిది అనమాట మీకు. సో కాబట్టి పలానది ఎక్కడుందో మీకు రీడైరెక్ట్ చేస్తుంది తప్పితే అక్కడ పోండి నేను చెప్తుంది, కానీ మిమ్మల్ని మీరు దాన్ని ఏమంటారు కళ్ళతో చదువుతున్నారా, కళ్ళద్దాలు పెట్టుకొని చదువుతున్నారా, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ద్వారా రీడ్ చేస్తున్నారా, భూతద్దం పెట్టుకొని దానికి అనవసరం.
దానికి అనవసరం. సో మీరు పలానా టాపిక్ కావాలంటే ఈ పేజ్ చేయాలని చెప్తుంది. మీరు ఎలా చదువుతారా, వేరే వాళ్ళు చదివిస్తారా దానికి తెలియదు అనమాట. సేమ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా ఆ మనకి అది మీరు ఒక డిఎన్ఎస్ నేమ్ అడిగినప్పుడు దాని యొక్క ఐపీ కానీ లేకపోతే సినేమ్ రికార్డ్ కానీ మీకు ఇస్తుంది తప్పితే అది టీసీపీయా, యూడిపియా, ఐసిఎంపియా ఆ ప్రోటోకాల్స్ కి దానికి రూట్ 53 రూటింగ్ పాలసీస్ కి సంబంధం లేదండి మీకు. రెండోది ఏంటంటే మీకు ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ ఇక్కడ నుంచి చేయలేరు. అందుకే మీకు ఎక్కడ సర్టిఫికేట్లు అంతా చేయలేరు అన్నమాట. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఈవెన్ థర్డ్ది ఏంటంటే పోర్ట్ కూడా సెలెక్ట్ చేసుకోలేరు. అంటే నాకు ఈ పోర్ట్ లో ట్రాఫిక్ వదలాలా, ఈ పోర్ట్ వదలకూడదు ఏంటి. ఫస్ట్ది వచ్చి ప్రోటోకాల్ మీరు సెలెక్ట్ చేసుకోలేదు. రెండోది ఏంటండి, సెలెక్ట్ పోర్ట్. మూడోది ఏంటి, నో ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ టెర్మినేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే అయితే ఈ ఫస్ట్ రెండు ప్రాబ్లమ్స్ మనకేంటంటే గ్లోబల్ యాక్సెలరేటర్ ఉంది కదా మనకి, ఆ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా మీకు తీరుస్తారు అన్నమాట. గ్లోబల్ యాక్సెలరేటర్ ఇది తర్వాత వచ్చిందండి మీకు యాక్చువల్ గా. నా గ్లోబల్ యాక్సెలరేటర్ లో యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు, అండ్ వన్ మోర్ ఈజ్ వైట్ లిస్టింగ్ ఆఫ్ ఐపీ రేంజెస్ ఆఫ్ రూట్. రూట్ 53లో ఎటువంటి ఐపీలు లేవు కదా, సో కాబట్టి మీరు వైట్ లిస్ట్ చేయాలనుకుంటే ఓన్లీ లోడ్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది తప్పితే రూట్ 53 అంటూ సపరేట్ గా ఏమి వైట్ లిస్టింగ్ చేసే అవకాశం లేదనమాట. ఆ ప్రాబ్లం కూడా గ్లోబల్ యాక్సెలరేటర్ వస్తుంది. ఏంటంటే గ్లోబల్ యాక్సెలరేటర్ కి ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం చూడండి మీకు అర్థం కావడానికి, అండ్ అది డిప్లాయ్ కావడానికి టైం పడుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు నెట్వర్కింగ్ వచ్చి గ్లోబల్ యాక్సెల్, ఇదే పెద్ద క్రిటికల్ టాపిక్ కాదండి. గ్లోబల్ యాక్సెలరేటర్ తర్వాత వచ్చింది. ఐ థింక్ దిస్ ఈస్ మోర్ లైక్ ఏ కాపీ ఫ్రమ్ గూగుల్ క్లౌడ్ అనమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ అన్ యాక్సెలరేటర్ అని చెప్పి, ఓకే సో AWS B55 గ్లోబల్ అని ఇచ్చేసి కిందకి రండి. మీకు నెక్స్ట్ రండి, ఇక్కడ మీరు పోర్ట్ అలౌ చేయొచ్చు 80,443 అని మీకు కావాల్సిన పోర్ట్స్, ఏ ప్రోటోకాల్ అలౌ చేయొచ్చు. మీకు ఎఫినిటీ అంటే సోర్స్ ఐపీ నుంచి వస్తే దానికే కనెక్ట్ అవ్వాలని ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ రండి, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, మల్టిపుల్ రీజన్స్ సేమ్ దానిలాగే యుఎస్ ఈస్ట్ 1, ఏపీ సౌత్ 1, ఆ తర్వాత వచ్చి మనకి యూ వెస్ట్ 1. ఇక ఒకవేళ మల్టిపుల్ అంటే ట్రాఫిక్ డైల్ అంటే రెండు పోర్ట్స్ రెండు యాడ్ చేయొచ్చు అనమాట. మీకు ఒకవేళ ఒకటి ప్రైమరీ అనుకో, దీనికి 50 దీనికి 25 ఇస్తే ఏమవుద్ది, లోడ్ బ్యాలెన్సింగ్ అవుద్ది. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎండ్ పాయింట్స్ యాడ్ చేస్తాను చూడండి. మీకు యాడ్ ఎండ్ పాయింట్ ఏమేమి యాడ్ చేయొచ్చు, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్, నెట్వర్క్ EC2 ఏమంటే మనకు కావాల్సిన EC2 కదా, సర్వర్ 1 అని ఇచ్చేద్దాం. తర్వాత వచ్చి మళ్ళీ EC2 అని చెప్పి ఇలా ఇచ్చేద్దాం. ఓకే రైట్, ఇలా ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం యాక్సెస్ చేసే దాన్ని బట్టి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు రెండు స్టాటిక్ ఐపీలు ఇస్తారండి మీకు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా. ఫస్ట్ది ప్రొవైడ్స్ two static IPs which act as entry. ఇలా ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా క్లయింట్స్కి ఇచ్చేది, ఈ వైట్ లిస్ట్ చేయండి, ప్రతి ఆఫీస్ నాకు 100 ఆఫీసులు అన్ని ఆఫీస్ వైట్ లిస్ట్ చేయండి, ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి మీకు అలౌస్ టు సెలెక్ట్ పోర్ట్ అండ్ ప్రోటోకాల్. ఇదనమాట మీకు. సో కాబట్టి మనకు కావాలని కూడా దీనికి కూడా DNS క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి సింపుల్ రౌటింగ్ నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి నేనేం చేస్తాను, మై యాప్ అని ఇచ్చేసి కిందకు వచ్చి మనకి గ్లోబల్ యాక్సెలరేటర్ అంటే ఇక్కడ వచ్చేసింది చూడండి. సో గ్లోబల్ యాక్సెలరేటర్ డిఫాల్ట్ గా ఏం చేస్తుంది,
మీకు ఏది దగ్గర ఉంటే దానికి పంపించేస్తుందండి. మీరు అక్కడేం రౌటింగ్ చేయడానికి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటండి, మనం ఇప్పుడు ఇచ్చింది మై యాప్ అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఇది ఏది దగ్గర ఉంటే దానికి పంపించేసి, మీరు ఏం సపరేట్ గా చేయాల్సిన పని లేదు. మీరు చూస్తే ఏది దగ్గర ఉంది మనకి, మీరు చూస్తే మీకు ఆబ్వియస్ గా ఇంకా అప్ అయినట్లేదండి. గ్లోబల్ యాక్సిలరేటర్కి వచ్చినప్పుడు ఇన్ ప్రోగ్రెస్ ఉంచుకోండి, అది రాగానే మీకు పనిచేస్తుంది. సో కాబట్టి గ్లోబల్ యాక్సిలరేటర్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, మీకు ఎప్పుడు వాడాలంటే, సో మీకు ఒక 2 సైట్లు, ఒకటి ప్రైమరీ ఒక సెకండరీ వెబ్ అప్లికేషన్స్ అలౌ చేయాలనుకుంటే గ్లోబల్ యాక్సిలరేటర్ బాగుంటుందండి. అట్లా కాకుండా మీకు 4-5 సైట్లు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ వాడుకొని చేయాలంటే మాత్రం రూట్ 53. బట్ నా ఎక్స్పీరియన్స్ లో గ్లోబల్ యాక్సిలరేటర్ ని విపరీతంగా వాడడం అనేది నేనంతా అబ్జర్వ్ చేయలేదండి, నిజం చెప్పాలంటే తక్కువే, అంత మేజర్ గా ఏమీ చేయలేదు అనమాట. సో చూద్దాం మనకు వస్తుందా లేదా అని చెప్పి. అయితే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మీరు వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు క్లియర్ కట్ గా ఎలా చెప్పాలి, ఓకే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ అని చెప్పినప్పుడు చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఓకే వీ హ్యావ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్తారు. అట్లా కాకుండా మీరేం చేయాలి, we can classify load balancers at 2 levels. One is a region or VPSD based load balancer. A second one is a global load balancer. And at a regional base, we have network load balancer, which is a layer 4 load balancer operating at TCP and UDP. And we have application load balancer, which has application awareness and supports HTTP and HTTPS, and also SSL termination, which is a layer 7 load balancer. We also have old generation classic load balancer and also gateway load balancer for third-party appliances. When it comes to global load balance, we have Route 53, which provides DNS-based load balancing and global accelerator as well. ఇట్లా చెప్పాలి, అప్పుడు ఓకే మీకు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ఓకే సరే రానివ్వండి, మనం చూద్దాం ఇక్కడ. నా ఇది వచ్చే లోపల ఇది కొంచెం టైం పడుతుంది. మనం రేపటి నుంచి ఒక టాపిక్ ఒకటి స్టార్ట్ చేస్తామండి రేపు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే మీకు ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక కొత్తది స్టార్ట్ చేస్తాం మనం. నా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు AWS ని ఎవరు ఎప్పుడు యాక్సెస్ చేస్తున్నారు అనే మొత్తం ఇన్ఫర్మేషన్, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది దీని దగ్గర ఉంటుందన్నమాట. సో దీంట్లో భాగంగా మనం ఏం చేయాలి, మీకు యూజర్స్ అండ్ గ్రూప్స్ కానీ, మీకు యూజర్స్ అండ్ గ్రూప్స్ కానీ, రోల్స్ కానీ, మీకు పాలసీస్ కానీ మనం డిస్కస్ చేయాలి. అయితే దీంట్లో పాలసీస్ అనేది నథింగ్ బట్ పర్మిషన్స్ అండి, పర్మిషన్స్ which are written in JavaScript object notation, JSON ఫార్మేట్ అంటాం. JSON ఫార్మేట్ లో మనకి ఇది రాస్తాం అనమాట. అండ్ ఇదే కాకుండా ఈవెన్ CF టెంప్లెట్ అంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ యూజెస్ JSON అండి. సో కాబట్టి మనకి JSON లో ఎలా మనం డేటా రాయాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. దాని దృష్టిలో పెట్టుకొని ఒక శాంపుల్ JSON ఎలా రాయాలో మీకు చెప్తాను. JSON టెంప్లెట్ JSON ఫైల్ ని రాయడానికి మీకు ముఖ్యంగా 4 తెలిసి ఉండాలండి. ఎప్పుడు కర్లీ బ్రేసెస్ వాడాలా, ఎప్పుడు స్క్వేర్ బ్రేసెస్, ఎప్పుడు కోట్స్, కోలను, కామా. ఇది ఈ 5 ఎప్పుడు వాడాలా అని తెలిస్తే మీకు అసలు JSON గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. సో దాని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్, cloud.json అంటానండి. JSON అని చెప్పి ఏదన్నా JSON ఫైల్ ఎప్పుడు కూడా మీకు స్క్వేర్ బ్రాకెట్ తో స్టార్ట్ అవుద్ది, స్క్వేర్ బ్రాకెట్ తో ఎండ్ అవుద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ బ్రాకెట్ తో స్టార్ట్ అవుద్ది, స్క్వేర్ బ్రాకెట్ తో ఎండ్ అవుద్ది. దాంట్లో డేటా ఎలా ఇస్తామంటే కీ వాల్యూ పేర్ అంటాం. లెఫ్ట్ సైడ్ లో ఉండేది కీ, అది ఎప్పుడు కూడా కోట్స్ లో ఉంటుంది. తర్వాత దాన్ని వేరు చేసేది కీని వాల్యూని కోలన్ అనమాట. మనకు కావాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు నేమ్ అని చెప్పి. నేను ఏం చేస్తాను, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటాం. అయితే ఎక్కువగా గ్యాప్ ఇస్తాం, బెస్ట్ ప్రాక్టీస్ అనమాట, ఇలా ఇస్తాం. సో కాబట్టి లెఫ్ట్ సైడ్ లో కోలన్ కి లెఫ్ట్ సైడ్ లో కీ, రైట్ సైడ్ లో వాల్యూ.
కీ ఎప్పుడు కూడా మీకు డబుల్ కోట్స్ లో ఉంటుంది. వాల్యూ వచ్చేసరికి ఒకవేళ నెంబర్ అనుకోండి మీకు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట మీకు. సరే, నెక్స్ట్ వచ్చి మనకి అమెజాన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పేరెంట్ అని చెప్పి నేనేం చేస్తాను, అమెజాన్ అంటాను మీకు. మళ్ళీ కామా ఇవ్వాలి మీకు. ఈ తర్వాత సిఇఓ అని చెప్పి ఎవరు ఆర్ చైర్మన్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు జెఫ్ బెజోస్. బెజోస్ స్పెల్లింగ్ ఏంటండి? బిఈజెడ్ లేదండి, సర్లేండి. సరే, నా ఇప్పటిదాకా ఇబ్బందిలే. మీకు ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం మీరు చూసారు అనుకోండి, 2006. నా ఇప్పటిదాకా నడిచిపోయింది మీకు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లో కీ, రైట్ సైడ్ లో వాల్యూ. ఒక కీకి ఒక వాల్యూ ఉంది. వాట్ ఇఫ్ ఒక కీకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటే దాన్ని ఎలా రాస్తామంటే లిస్ట్ అంటాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సర్వీసెస్ అన్నాం అనుకోండి, నీకు ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, జేసాన్ లో అయినా లేకపోతే మనకి పైథాన్ లో అయినా కూడా స్క్వేర్ బ్రాకెట్స్ చూశారు అంటే ఇట్ ఈస్ బేసికల్లీ అ లిస్ట్ అన్నమాట మీకు. సో దాని కింద ఏమున్నాయి అంటే మీకు హై లెవెల్లో ఐఏఎస్, పాస్, సాస్ ఉన్నాయి. అవునా, నేను ఏం చేస్తాను, ఐఏఎస్, పాస్ అండ్ సాస్ ఇలా ఉన్నాయన్నమాట మీకు. సరే, నా ఇక్కడ దీన్ని కూడా మనం ఏం చేస్తాము, ఐఏఎస్, పాస్, సాస్ మనం ఉన్నప్పుడు దీన్ని కూడా మనం ఏం చేస్తాం, దీని కింద ఇంకా ఉన్నాయనుకోండి, ఇలా మనం ఇట్లా రాయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే చూడండి, సో నేనేం చేస్తాను, ఐఏఎస్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడ లిస్ట్ ఇస్తాను చూడండి. లిస్ట్ ఇచ్చి అంటే లిస్ట్ కింద లిస్ట్ అనమాట. నేను ఏం చేస్తాను, EC2 ఇక్కడ రాసేయచ్చు, ELB అని ఇచ్చి మన సేమ్ ఒకే లైన్ లో రాసి అదే తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. నేను ఏం చేస్తాను, మనకి దీన్ని VPC అన్నాం అనుకోండి, ఇంకా ఇట్లా తీసుకోవచ్చు అనమాట. అలాగే పాస్ ఇక్కడ ఉంది మీకు, ఇలా తీసుకొని ఇలా ఇవ్వచ్చు. నేను ఏం చేస్తాను, RDS, DynamoDB, S3 ఇలా ఇద్దాం మీకు. కరెక్టేనా? పాస్ అని ఇచ్చి తప్ప ఎక్కడ ఇచ్చాం మనం, RDS క్లోజ్ చేయలేదు అక్కడ. క్లోజ్ చేయలేదు. రైట్, థ్యాంక్ యూ. సో ఇలా ఫైనల్ గా సాస్ ఉంది చూడండి. పెద్దగా సాస్ ఏం లేవు మనకి, బట్ ఉన్న దాంట్లో వాడుకోవాలంటే ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, చైమ్ అని ఇద్దాం. చైము. సో ఇలాగా మీరు రాసుకోవచ్చు. యాక్చువల్గా మీరు చూసారు అనుకోండి, Ctrl+Shift+P అని చెప్పి ఫార్మేట్ అని ఉంటుంది అనమాట. మనం కావాలంటే ఫార్మేట్ డాక్యుమెంట్ ఇస్తే ఇట్లా వచ్చేసి చూసారా ఇలాగా అనమాట. సో కాబట్టి మీకు జేసాన్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అవుతుంది. తర్వాత కీ వాల్యూ పేర్స్, యాక్చువల్ నెంబర్కి ఇవ్వాల్సిన పని లేదండి. ఒకవేళ ఇట్ ఇస్ ఇంటీజర్ అనుకోని ఇవ్వాల్సిన పని లేదు. సర్వీసెస్ ఇది లిస్ట్ అనమాట, స్క్వేర్ బ్రాకెట్స్, దాని లోపల సబ్ లిస్ట్ పెట్టుకోవచ్చు మీకు యాక్చువల్గా. ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, ఇది చూడండి, ఇదంతా తీసుకొచ్చి నాకు అజూర్ కూడా రాయాలనుకోండి, కింద ఇదంతా ఒక ఆబ్జెక్ట్, ఇది ఇంకో ఆబ్జెక్ట్ అనుకుందాం. ఓకే, సో కావాలని ఇక్కడ ఏం చేస్తానంటే మీకు అజూర్ క్లౌడ్ అంటాను మీకు. నా అజూర్ క్లౌడ్ అనో బానే ఉంది, కాకపోతే మీకు ఇదేం చేస్తాము, ఇదొకటి అండ్ ఇదొకటి కదా, రెండు ఐటమ్స్ ఏమవుద్ది, అదొక లిస్ట్ అవుద్దిగా. సో ఇదొక లిస్ట్ అనమాట. ఏం లిస్టు, ఇక్కడికి వచ్చి నేను పబ్లిక్ క్లౌడ్స్ అంటాను. పబ్లిక్ క్లౌడ్స్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చాను అనుకోండి, ఓపెన్ ఇలా ఇస్తాను. కానీ అన్నిటికంటే టాప్ లెవెల్లో
ఇలా ఇచ్చామనుకోండి, Ctrl+Shift+P ఫార్మాట్ డాక్యుమెంట్ ఇచ్చేయండి. ఇప్పుడు అంతా కూడా ఒక JSON టెంప్లెట్ ని ఈ విధంగా రాయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున మనం పాలసీస్ గురించి మాట్లాడతాం. మనం IAM పాలసీస్ గురించి మాట్లాడేటప్పుడు మీకు JSON ని చాలా విపరీతంగా వాడతాం అనమాట. లైక్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ EC2, ELB 3 ఉన్నాయి కదా. ఇక్కడ నేనేం చేస్తాను, EC2 పర్మిషన్, తర్వాత S3 పర్మిషన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్, ఆ పర్మిషన్స్ ని ఒక లిస్ట్ లో పెడతాం అనమాట మీకు. సో ఇలాగా మల్టిపుల్ మనం ఇచ్చాం కదా, మీరు చూసారా, నేను లాగింగ్ అనేబుల్ చేసేటప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి 3-4 పర్మిషన్లు ఇచ్చాను. అవునా, ఎలాగ ఇచ్చాము, ఒక JSON టెంప్లెట్ లో ఇచ్చాము అనమాట. అలా మీకు యూజ్ అవుతుంది మీకు. సో కాబట్టి రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే మనకి IAM కి నెక్స్ట్ 3 days వచ్చి మనం IAM గురించే మాట్లాడతాము మీకు. అప్పుడు మీకు తెలుస్తుంది. నేనేం చేస్తానంటే ఒకసారి వెనక్కి వద్దాం. డిప్లాయ్ అయింది చూడండి మీకు. నా ఇక్కడికి వచ్చాం అనుకోండి, US అంతా US సర్వర్కే వెళ్తుంది చూడండి మీకు. అలాగే ఇది చూసారా, ఇది ఎందుకు మనకి జియో, రైట్ మనం ఏం చేయాలా, మనకి మై యాప్ కదా. ఓకే, సో మై యాప్ ఏ విధంగా డిసైడ్ అవుద్ది అంటే బేసిక్ గా మీకు ఏది దగ్గర ఉంటే గ్లోబల్ యాక్సెలరేటర్ దాన్నే తీసుకుంటుందండి మీకు. చూసారా, ఇండియా సర్వర్ వస్తుంది, డిస్కనెక్ట్ అయిపోయిందండి మీకు. ఇలా ఇచ్చాం అనుకోండి, ఐర్లాండ్ సర్వర్కి వెళ్తుంది చూడండి. సో కాబట్టి గ్లోబల్ యాక్సెలరేటర్ బిహేవ్ చేసే విధానం ఏంటంటే మనకి ఏదైతే దగ్గర ఉంటుందో దానికి ట్రాఫిక్ పంపించేస్తుంది. మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, గ్లోబల్ యాక్సెల్, జస్ట్ ఇన్ కేస్ ఎవరన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అందరం పోతే అడిగితే గ్లోబల్ యాక్సెలరేటర్ అడ్వాంటేజ్ అంటే ఇట్ ప్రొవైడ్స్ 2 స్టాటిక్ IPs విచ్ ఆర్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ. సో ఇఫ్ యూ వాంట్ టు అలౌ ఫైర్ వాల్ ఆర్ వైట్ లిస్ట్ సమ్ IP అడ్రసెస్, ఇది మీరు IP అడ్రస్ ఈ వైట్ లిస్ట్ చేయొచ్చు. పోర్ట్ అండ్ ప్రోటోకాల్, మీకు సెలెక్ట్ చేసిన పోర్టు ఆ తర్వాత ప్రోటోకాల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రోటోకాల్ వచ్చి యాజ్ ఆఫ్ నో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు, TCP UDPA మీకు. సో యూ డోంట్ హ్యావ్ ICMP అనమాట. ఓకే, ఇలా మీరు యూస్ చేసుకోవచ్చు మీకు. సో అగైన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చి దీని మీద రూట్ 53 మీద పెట్టండి. గ్లోబల్ యాక్సెలరేటర్ అనేది మనకి అవసరం లేదు యాక్చువల్గా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, నా మీకు ఇక్కడ తలనొప్పి ఏమొస్తుందంటే గ్లోబల్ యాక్సెలరేటర్ డిలీట్ చేయాలంటే మీకు ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ డిజేబుల్ చేయాలి మీరు. డిజేబుల్ చేసి 1 or 2 minutes వెయిట్ చేయండి. ఫస్ట్ డిజేబుల్ అని వస్తుంది, అండ్ దెన్ మీరు డిలీట్ చేయాలి. కొంతమంది డిజేబుల్ చేసి మర్చిపోతారండి, మర్చిపోయారంటే మీకు ఇబ్బంది. మీకు అలా చేసి మర్చిపోయారంటే మీకు ఇబ్బంది వస్తుంది. సో కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీకు లెట్స్ సీ, ఇది డిలీట్ చేసినాక నేను మొత్తం డిస్ట్రాయ్ చేస్తానండి. ఎందుకంటే గ్లోబల్ యాక్సెలరేటర్ డిప్లాయ్ చేసినప్పుడు వెనక మనకి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి VPC డిలీట్ కాదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది డిలీట్ చేసాం అనుకోండి, మనకి ఇది ఒకటి. అలాగే రూట్ 53కి వస్తే మనకు చాలా రికార్డులు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ 2 తీసేస్తానండి. ఈ 2, దాని తర్వాత అది నేను వచ్చి ప్రామ్ ఇది వదిలేయాల, ట్రాఫిక్ ఇది తీసేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ క్లాస్ చెప్తున్నాను. వెయిట్ మైటీ ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, టెరాఫార్మ్ డెస్ట్రాయ్ -- ఆటో అప్రూవ్ అంటాను. సారీ, ఇక్కడి నుంచి నేను తీసుకొచ్చాను, సారీ. సో టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అని చెప్పి డెస్ట్రాయ్ నుంచి ఆటో అప్రూవ్ అని ఇచ్చాను అనుకోండి, మొత్తం అదే మీకు టెర్మినేట్ చేస్తుంది మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఈరోజు సెషన్. రేపు వచ్చి ప్లస్ ఈ వీక్ అంతా కూడా సాటర్డే వరకు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. IAM అంతా కూడా మాట్లాడాలి. రేపు వచ్చి IAM పాలసీస్ ఎలా క్రియేట్ చేయాలా, తర్వాత SSO ఇంటిగ్రేషన్ అంతా కూడా 3-4 days మనం దాని మీదే స్పెండ్ చేస్తాం. సో కాబట్టి మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి, మీకు చాలా ఇంపార్టెంట్. చలో, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్?
హాయ్ సార్. చెప్పండి. సార్ ఈ కోర్స్ అయిపోయే టైంకి డెవలప్ సెషన్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా సార్? అంటే DevOps ఫిబ్రవరి next 18 అన్నారు కదా. ఫిబ్రవరి 18 కాదు, డెవాప్స్ ఫిబ్రవరి 18 దాకా పోదండి. డిసెంబర్ 6th స్టార్ట్ చేశాను కాబట్టి మోస్ట్లీ మనకి 31st నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఈ నెల. ఓకే. సో 31st ఈ అయినప్పుడు సెషన్ మనం మేజర్ గా కంప్లీట్ చేస్తుంటాం. మీరు చూసారు అనుకోండి, ఈ 4 రోజులు ఐఏఎం అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఓకే. మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వీక్ వచ్చి S3 స్టోరేజ్ ఆర్డిఎస్ అయిపోతుంది మీకు. సో కాబట్టి ఏదైతే ఓకే. మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయో అవి కంప్లీట్ అయి ఉంటాయి మీకు. సో కాబట్టి 31st కంటిన్యూ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ గైస్? Okay, chalo. See you tomorrow, 8:45 in the morning, guys. Yeah. Bye for now.